రైట్ ఇక టాప్ 3 న్యూస్ కి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. 17 నెలల్లోనే కాంగ్రెస్ సర్కార్ పాలన రైతులకు వ్యతిరేకమని తేలిపోయింది. 6 గ్యారెంటీలు 420 హామీలను అమలు చేయకుండా పాలన సాగిస్తున్న రేవంత్ సర్కార్ కనీసం అన్నదాతల సంక్షేమంపై దృష్టి సారించడం లేదు. రైతు భరోసా, రుణమాఫీ, పంటకు బోనస్ వంటి అంశాలను సమర్థవంతంగా అమలు చేయటంలో విఫలమైందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గతేడాది ధాన్యం కొనుగోలు ఆలస్యం కాగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీంతో పాటు ధాన్యానికి బోనస్ ప్రకటించి ఇప్పటి వరకు విడుదల చేయకుండా ప్రభుత్వం ఏమారుస్తోంది. తాజాగా ప్రారంభమైన కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకుండా పోయింది. ఇప్పటి వరకు కొనుగోళ్లలో వేగం పెంచకపోవడంతో అకాల వర్షాలకు ధాన్యం తడిసి ముద్దవుతున్నాయి. సర్కార్ పట్టించుకోకుండా నోట్లో మట్టి కొట్టాలని చూస్తోందని రైతులు మండిపడుతున్నారు. సీఎం మొదలుకొని వ్యవసాయ శాఖ వరకు ధాన్యం కొనుగోలుపై సమీక్షలు జరపకపోగా తడిసిన ధాన్యానికి నష్టపరిహారంపై ఎలాంటి ప్రకటన చేయకపోవడంపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో వ్యవసాయం, పంట దిగుబడి, ధాన్యం కొనుగోలు తదితర అంశాలపై ప్రభుత్వ తీరుపై మా ప్రతినిధి లివిల్ మరింత సమాచారం అందిస్తారు. లివిల్, 17 నెలల్లో కాంగ్రెస్ పాలన రైతులకు వ్యతిరేకమని స్పష్టమైపోయిందని అర్థం చేసుకోవచ్చా? గత బీఆర్ఎస్ 10 సంవత్సరాల పాలన రైతు సంక్షేమం అయితే ఇవాళ ఈ కాంగ్రెస్ 17 నెలల ప్రజాపాలన అని చెప్పుకుంటున్న ఈ కాంగ్రెస్ పాలన రైతు సంక్షేమంలోకి తీసుకుపోయింది. రైతునంతా కూడా ఆగం చేస్తుంది, అరిగోస పెడుతుందని ప్రధానంగా అర్థం చేసుకోవచ్చు. ఇవాళ పంట వేసి నుంచి మొదలు పెడితే పంట కోతకొచ్చే వరకు కూడా ప్రభుత్వం పట్టింపు చర్యలు ఏమాత్రం కూడా చేయకపోవడంతో ఇవాళ రైతులంతా కూడా ఆందోళన చెందుతున్నారు. రైతులంతా కూడా ఆగమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రైతు బతుకు మరో అధోగతి చేస్తుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అనడానికి ఇంతకు మించిన నిదర్శనం లేదు. వాళ్ళ ఆనాడు ఎరువులకు పంట వేసే ముందు విత్తనాల కొరత, ఎరువుల కొరత, అన్నదాతలకు అరిగోస పడుతూ క్యూ లైన్లో చెప్పులు పెట్టే పరిస్థితి తీసుకొచ్చింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఇవాళ మళ్ళొక్కసారి వరి పంట కొనే విషయంలో కూడా అదే రీతిలో వ్యవహరిస్తుంది. కనీసం కూడా సమీక్ష లేదు, కనీసం పట్టింపు లేదనేది ప్రభుత్వంపై అనేక ఆరోపణలు వస్తున్నాయి. ప్రధానంగా ఇవాళ యాసంగి పంట కొనుగోలుకు సంబంధించి చేతులు తెసిందని చెప్పుకోవచ్చు. ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు ఒక్క సమీక్ష కూడా చేయలేని రీతిలో ఈ ప్రభుత్వం ఉందంటే ఖచ్చితంగా రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వంకు ఉన్న ప్రేమ ఎంతదో అర్థమైపోతుంది. వాళ్ళ ఏ రైతును కదిలించినా కన్నీటి పర్యంతం అవుతున్న పరిస్థితి వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తుంది. రోజుల తరబడి ధాన్యం దగ్గరే పడిగాపులు కాస్తూ అవస్థలు పడుతున్న పరిస్థితి వాళ్ళ ఈ రాష్ట్రంలో నెలకొంది. అంతేకాకుండా మరోపక్క అకాల వర్షాలతో ఇప్పటికే చాలా చోట్ల వరి పంట అంతా లాస్ అయింది. వడ్లు రాలిపోయి వారంతా కూడా ఆందోళన చెందుతున్నారు. కనీసం వారికి కూడా పట్టింపు చర్యలు చేపట్టలేదు, సమీక్ష లేదు, పంట నష్టం సంబంధించి ఎలాంటి ఒక ప్లాను లేదు, దానికి తగ్గట్టుగా పరిహారం కూడా చెల్లించడం లేదనేది ఒక పెద్ద ఎత్తున రైతులు ఆందోళన చెందుతుంటే, మరోపక్క చేతికొచ్చిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయడంలో పూర్తిగా విఫలమైపోయింది. ఇవాళ అందాల పోటీల పైన ఉన్న శ్రద్ధ ఈ ప్రభుత్వానికి అన్నదాత పైన లేదనేది కూడా ప్రధానంగా అర్థమవుతుంది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఏ రైతును కదిలించినా ఇవాళ ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రైతులంతా కూడా దుఃఖంతో నిండిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ కల్లాల దగ్గర జాగహారం చేసిన మా వడ్లు కాంట పెట్టట్లేదు, మా వడ్లను కొనట్లేదు. చివరికి వల్ల పెద్ద ఎత్తున అకాల వర్షాలతో పంటంతా మొలుకెత్తిన పరిస్థితి, చాలా చోట్ల రంగుమారిన పరిస్థితి. రంగు మారితే మేము కొనం, మొలుకెత్తితే మేము కొనమని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. మరి ఏం చేస్తుంది? మేము కల్లాకడికి తీసుకొచ్చి 15 రోజులు అవుతుంది, అయినా ప్రభుత్వంపై పట్టింపు చర్యలు లేదు. దీంతో వాళ్ళ వర్షాలకు తడిసిపోయింది మా ధాన్యం అని చెప్పేసి కూడా వారంతా ఆందోళన చెందుతున్నారు, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కానీ ప్రభుత్వంలో మాత్రం ఏమాత్రం చలనం లేదు. ఇటు అందాల పోటీలపైన చూపించే శ్రద్ధ ఏమాత్రం కూడా అన్నదాత పైన చూపెట్టట్లేదని కూడా వాళ్ళ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నారు రైతన్న అని చెప్పక తప్పదు. ఖచ్చితంగా ఇవాళ నాడు 10 సంవత్సరాలు కరోనా లాంటి టైంలో కూడా ఆనాడున్న బీఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన ప్రతి గింజ కూడా కొనుగోలు చేసి దేశానికి ఆదర్శంగా నిలిచి వాళ్ళ అన్నదాతకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆనాడు చేస్తే ఇవాళ ఈ కాంగ్రెస్ 17 నెలల పాలన అధోగతి అందపాతాలానికి చేరిందని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా ఇవాళ చాలా చోట్ల కూడా చూస్తున్నాం వ్యవసాయ శాఖ అధికారి వరకు కూడా కొనుగోలుపై ఎందుకు సమీక్షలు నిర్వహించట్లేదు అంటే, గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు దేశంలోనే రాష్ట్రాన్ని నెంబర్ 1 గా ఉంచారు, అలాగే రైతును రారాజుగా నిలిచారు. ఇప్పుడు ఎందుకు అన్నదాతకి ఈ పరిస్థితి వచ్చింది? వాళ్ళ ఎందుకు ఈ మా దుస్థితి అని చెప్పేసి కూడా రైతులంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నా, అయినా కానీ కనీసం కూడా వ్యవసాయ శాఖ మంత్రికి పట్టింపు లేదు, ఆ సివిల్ సప్లై శాఖ
ముఖ్యమంత్రికి కనీసం సోయలేదని చెప్పేసి కూడా వారంతా మండిపడుతున్నారు. కనీసం ముఖ్యమంత్రి అయినా మా రైతుల బాధలు పట్టించుకుంటాడేమంటే ముఖ్యమంత్రికి అందాల పోటీలపైనే ప్రేమ ఉంది, కానీ మా రైతులపైన ప్రేమ లేదని కూడా వారంతా కూడా కొంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం దిగివచ్చి వెంటనే ఈ కొనుగోలు కేంద్రాలకు సంబంధించి కావచ్చు, ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత మిల్లులకు తరలించే విషయంలోనైనా ప్రభుత్వం చొరవ చూపాలి, ఆ దిశగా అడుగులు వేయాలి. ఖచ్చితంగా ఇవాళ రైతు ఎద్దేడిసిన వ్యవసాయం, రైతు ఎడిసిన రాజ్యం బాగుపడదని చెప్పేసి కూడా వాళ్ళ రైతులంతా శాపనార్థాలు పెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. అయినా కూడా ప్రభుత్వంలో ఏమాత్రం చలనం లేదంటే ఈ ప్రభుత్వం ఎంత రైతు సంక్షేమం అంటే ఎంత హీనంగా చూస్తుందో కూడా అర్థం చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా ఇవాళ రైతు సంఘం నాయకులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ ఏనాడు రైతు రుణమాఫీ పేరు చెప్పారు, రైతు రుణమాఫీ ఎగ్గొట్టారు. ఇవాళ ఏదైతే రైతు బంద్ అన్నారు ఇవాళ పూర్తిగా బంద్ చేశారు. ఇవాళ మరొకటి బోనస్ అన్నారు, అది బోగస్ చేశారని చెప్పేసి కూడా వాళ్ళ రైతులంతా కూడా ఆక్రోశం వెళ్ళగక్కుతున్నారు. వాళ్ళ ఏదైతే పండిన పంటను కొనాలి అంటే రైతు ఏదైతే క్వింటాల్కి 500 బోనస్ ఇవ్వాల్సి వస్తుంది. కొనకపోతే వాళ్ళు అడ్డదారులు ఎవరికైనా అమ్ముకుంటారు, మనకేందిలే అన్న రీతిలోనే ప్రభుత్వం వ్యవహరిస్తుందని చెప్పేసి కూడా విమర్శలు అయితే వస్తున్నాయి. ఇప్పటికైనా రైతు సంక్షేమానికి సంబంధించి ప్రభుత్వం చొరవ చూపాలే. ఏదైతే ఇస్తారని అంటే ప్రచారానికి ముందు ఆర్భాటంతో పెద్ద ఎత్తున రైతాంగానికి ప్రతి పంటకు క్వింటాల్కి ఏ పంట పండించిన క్వింటాల్కి 500 బోనస్ అన్నారు. వాళ్ళది బోగస్ అయి కేవలం వడ్లకన్నారు. ఆ తర్వాత మళ్ళీ సన్న వడ్లకన్నారు. సన్న వడ్లకు కూడా అతిగతి లేదు. ఈ వానాకాలంగా ఉన్న పంటకు సంబంధించిన బోనస్ ఇప్పటి వరకు కూడా మా రైతుల ఖాతాలో జమ కాలేదు. ఇప్పుడు కూడా ఇస్తారా ఇవ్వరా అది పక్కన పెడితే మా ధాన్యం కొనండి, వాళ్ళ అకాల వర్షాలతో తల్లడిల్లిపోతున్నాం మేము, ఇటు ఎండ అటు మరో పక్క అకాల వర్షాలతో ఆగమైపోతున్నాం, మమ్మల్ని పట్టించుకోనని చెప్పేసి పెట్టిన ఆర్తనాదాలు పెట్టిన రైతులను పట్టించుకున్న పాపని ఈ ప్రభుత్వం పొందలేదు. ఇప్పటికైనా బోనస్ మాట పక్కన పెట్టి ఉన్న వరి గింజను తడిసిన ధాన్యాన్ని ప్రతి గింజను కూడా కొనుగోలు చేయాలని చెప్పేసి కూడా వారంతా డిమాండ్ చేస్తున్నారు. మ్యాచర్ పేరు మీద రోజుల తరబడి ఎండలోనే ఎండబెడుతున్నారు మా వడ్లను. వాళ్ళ కొన్నాక ఏదైతే కాంట పెట్టిన తర్వాత దాన్ని మిల్లు తరలించడంలో కూడా అలసత్వం వహిస్తున్నారు, ఆలస్యం చేస్తున్నారు. దీని ద్వారా మళ్ళొక్కసారి మా వడ్లన్నీ అకాల వర్షాలు వస్తే వడ్లు తడిస్తే మళ్ళీ ఎండబెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ దుస్థితి ఏందని చెప్పేసి కూడా ఇవాళ రైతులంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఖచ్చితంగా రైతులను మోసం చేసే ప్రభుత్వం అనేది కూడా ఇవాళ మాకు అర్థమైందని చెప్పేసి కూడా రైతులంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ ఏదైతే పంట వేసిన నుంచి మొదలు పెడితే ఇవాళ కోతకు వచ్చేదాకా కూడా రైతులంతా అరిగోస పెడుతున్న ఈ ప్రభుత్వం ఇంకోటి లేదని కూడా ఇవాళ రైతులంతా చెప్పుకుంటున్న పరిస్థితి. ఇప్పటికైనా ప్రభుత్వం మొద్దునిద్ర వీడాలి, మొద్దునిద్ర వీడి వెంటనే ఈ సమీక్ష చేయాలి, కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలి, ప్రారంభించిన దగ్గర వెంటనే కొనుగోలు చేసి ధాన్యాన్ని సేకరించాలని చెప్పేసి కూడా రైతులు ఒకవైపు చెప్తుంటే మరోపక్క రైస్ మిల్లర్లు కూడా ఇవాళ తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి మనకు తెలుస్తుంది. రైస్ మిల్లర్లకు సంబంధించి ఏదైతే బోనస్ సంబంధించిన విషయంలో కావచ్చు, ఇతర మ్యాచర్ విషయంలో కూడా వారికి కూడా సహకరించట్లేదని తెలుస్తుంది. వాళ్ళ ఒక బోనస్ను ఎగ్గొట్టడానికి కోసమే ఇవాళ రైతులను ఇబ్బంది పెడుతున్నారు అనేది మనకు ప్రధానమైన అంశంగా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఇవాళ ఈ బోనస్ అంటే ఒకవేళ ప్రభుత్వంకి కనుక లేట్ చేస్తే, ఆలస్యం చేస్తే దళారులకు కావచ్చు, మధ్యవర్తులకు అమ్ముకొని వాళ్ళ తక్కువ రేటుకి అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడింది రాష్ట్రంలో. తద్వారా రైతులకు కావాల్సిన ఏదైతే ప్రభుత్వం నుంచి రావాల్సిన బోనస్ ఎగ్గొట్టేందుకు ఈ దుస్థితి తీసుకొచ్చారనేది కూడా ఇవాళ ప్రధానంగా విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వంలో పట్టింపు లేదనేది మనం ప్రధానంగా తెలుసుకోవచ్చు. గ్రామ స్థాయి నుంచి మొదలు పెడితే ఇవాళ రాష్ట్ర స్థాయి వరకు కూడా ఏ ఒక్క ఆఫీసర్ కూడా అందుబాటులో ఉండకపోవడం, ఇటు పాలనలో ఉన్న మంత్రులు కావచ్చు, జిల్లా మంత్రులు కావచ్చు, జిల్లాకు సంబంధించిన నియోజకవర్గానికి ఎమ్మెల్యేలు ఎవరు కూడా రైతు అంటే కనీసం పట్టింపు లేదనేది కూడా ఇవాళ మనం ప్రధానంగా అర్థం చేసుకోవచ్చు. ఇవాళ ప్రధానంగా ఏదైతే వ్యవసాయానికి సంబంధించి పూర్తిగా సంక్షోభంలోకి నెట్టబడింది 17 నెలల పాలన అనేది మనకు తాజాగా అర్థమవుతుంది. ఇవాళ ఏ సంక్షేమం అయితే దేశ ఆర్థిక వృద్ధికి కారణమవుతుందో ఆ సంక్షేమాన్ని రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుంది. ఆ రైతాంగానికి వాళ్ళ ఇబ్బందుల పాలు చేస్తుంది. రైతుకు ఖచ్చితంగా ఇబ్బందుల పాలు చేస్తే చూస్తూ ఊరుకోమని చెప్పేసి కూడా వాళ్ళ రైతులను హెచ్చరిస్తున్నారు. రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేస్తున్న పరిస్థితి. ఒకవైపు గన్ని బ్యాగులు లేవు, మరోవైపు ట్రాన్స్పోర్ట్కు లారీలు లేవు, మరోవైపు ఇవాళ ఏదైతే వారు ఏదైతే తాలు అని చెప్పేసి ఇటు మరోపక్క మ్యాచర్ అని చెప్పేసి కూడా ఇవాళ పూర్తిగా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సింధురా. రైట్, థ్యాంక్ యూ లివిల్. ఇక 6 గ్యారంటీలు 420 హామీలను నెరవేర్చకుండానే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే పాలన కొనసాగిస్తుంది. మరోవైపు అందాల పోటీల మీద ఉన్న శ్రద్ధ అన్నదాతల సంక్షేమం పైన లేదు అనేసి అయితే అన్నదాతలు అయితే వాపోతున్నారు. మా నోట్లో ఖచ్చితంగా మట్టి కొట్టడానికే కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా వ్యవహరిస్తుంది అని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీఎం మొదలుకొని వ్యవసాయ శాఖ మంత్రి వరకు కూడా కొనుగోలు కేంద్రాలపై ఎందుకు సమీక్షలు చేయటం లేదని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.